పండుగ వస్తుంది మా చీరమ్మా. ఏం చీరలు ఆయన ఎప్పుడు చీరలు అడుగుతా ఉంటావు నువ్వా? రే అక్క మన ఇంటికి వచ్చినదే ఇవాళ వచ్చిన దానికి ఏదో ఒకటి తీసుకుపోతుంది. ఏం తీసుకోపోకుండా ఆపాలి ఈ రోజు ఎట్లయినా. అక్క ఎందుకు వచ్చింది ఈ రోజా? ఏమే ఈ రోజు స్పెషలా? స్పెషల్ ఉంటేనే రావాలరా ఇంటికా. చూడు మా కూడా ఎట్ట మాట్లాడుతున్నాడా. వాడితో ఏం పని కాని నాయనా. సరే కానీ నువ్వేం చెప్పా పట్టుకుండా వచ్చాయినవా? ఏమ్మా నేను రాకూడదు మన ఇంటికా? అది కాదు నాయనా. ఓ ఏంది అది కాదు, ఎందుకు వచ్చింది అడుగుమా ఫస్టా. రే గమ్మున రా, ఏదైనా కావాలంటేనే వస్తాను నేను ఇంటికా. రే గమ్మునుండ్రా, అక్కని ఎందుకు అట్లా అంటున్నావా? సరే కానీ నువ్వు ఎందుకు వచ్చినావు నాయనా? ఏందా నువ్వు కూడా వాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? వెళ్ళిపోమంటావా నన్ను ఇంటికా? వెళ్ళిపోమంటావా? నువ్వు గమ్ముండి నాయనా, వాడు మాటలు ఏం పట్టించుకోబాక. నా మాటలు పట్టించుకోబాకమా. బావ లేకుంటే ఇవాళ ఎందుకు వచ్చింది అడుగు. అవునరా, మీ బాగుంటేనే రావాల నా ఇంటికి వచ్చేదానికి కూడా. ఏం మీ బావ లేకపోతే రాకూడదా? రే కొడత పట్టుకున్నట్టే అక్క తట్ట మాట్లాడేదా నాయనా? సరే గానీ నువ్వు నీ మొగుడిని తీసుకురాకుండా ఎందుకు వచ్చినావు? ఏంది మా ఇదా? రే పోరా నుంచా వా. ఏ నాయన ఇంకా రెండా? వాడికి నోరు గొమ్మనే ఉండదు, వరవరవరా అంటా ఉంటది. మా చూడుమా ఎంత గట్టికి కొట్టిందా. ఆడ ఏదో ఒక తింగర పని చేసి ఉంటది, బాగా కొట్టుంటాడు, అందుకే మన ఇంటికి వచ్చేసి ఉంటది. రే నన్ను ఎందుకు కొడతారా మీ బావ? నన్ను ఎందుకు కొడతాడు? రే గొమ్మను ఉండకుండా ఏందా మాటలు? సరే కానీ నాయన ఇంటికి ఆడ కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవ వేసుకోకుండా వచ్చేసినవా? అబ్బో ఏందమ్మా, ఏదైనా గొడవ వేసుకుంటేనే వస్తారు ఇంటికా? రే ముందు ఎంచి లేసిపారా, ఎప్పుడు అక్క కోపం తెప్పిస్తానే ఉంటావా? నేను పోతాను గానే ముందు అబ్బులు నీకు నుంచి పంపించేమా. మన ఇంట్లో డబ్బులు కూడా లేవా? నిన్ను కొట్టాలి నాయన ఎదవనా, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడా. సరే కానీ నాయన ఇంట్లో వంట సామాన్లు ఏం లేవుమే, డబ్బులుంటే ఒక 5,000 ఇచ్చిపోమే. ఏందమ్మా నీకు ఇచ్చేది 5,000? నాకే పండగకి చీరలు లేక నా మొగుడు కొని లేదా నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను 5,000 అడుగుతున్నావా? ఓమా మేలచ్చమ్మా మేలచ్చమ్మా. ఎందుకు మా అరుస్తున్నావా? అప్పుడు వస్తే చీరలు కావాలంట. ఆ చీరలు ఏదో నువ్వే కొనుక్కొని నువ్వే కట్టుకోవచ్చు కదా. అవునరా. ఏమ్మా పిలిచినావా? పండగకి ఏమన్నా చీర తీస్తావా? లేదు నాయన భద్రంగా పోయిరా, బాయ్. అమ్మయ్యా వెళ్ళిపోయిందిరా నాయన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట.